మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే మహాత్మా రైట్ నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత మీకు పెద్ద బ్రేక్. అవును, నిజం నిజం. అయితే ఇక్కడ నేను విన్నది ఏంటంటే ఇది వరకు కృష్ణవంశీ గారిని చాలాసార్లు మీరు అడిగారట. ఓకే, ఛాన్స్ అడిగేవాడిని. ఒకరోజు ఇస్తాను, అప్పటి వరకు ఆగు, నీకు పడేది ఉంటుంది, అది వస్తే నేను పిలుస్తాను అన్నారు. అట్లా ఇది అనలేదు కానీ, అట్లా ఏమీ లేదు కానీ, లేదు వంశీ నేను అడిగేవాడిని, లేదు జగన్ నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదు అనేవారు తప్పించి, నువ్వు చేతగానే నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదు అని ఇలా క్యాజువల్గా చెప్పేవారు కానీ, బట్ నేను ఇంత అద్భుతమైన క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా నేను శ్రీకాంత్ వల్లే అనుకుంటాను. నేను శ్రీకాంత్ వల్ల ఎందుకంటానంటే ఆయనకి నేను తెలియదని కానీ ఇవ్వకూడదని అనుకున్నారని కానీ నేను అన్నాను. నేను దట్ రీజన్ బిహైండ్ ఎందుకు శ్రీకాంత్ గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే, గాంధీ గెటప్తో ఆయనతో ఒక సినిమా చేశానండి, ఒకటే సీను. ఓకే, అంతకుముందు ఏదో సినిమా, అది నాకు పేరు గుర్తురావట్లేదు. నాకు శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు కదా డమరకొండ డైరెక్టర్. అవునవును, అది ఒక సీన్ గాంధీ గారి గెటప్ చూసి చాలామందికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట. ఇది అయిపోయిన తర్వాత తెలిసింది నాకు, ఇది జరుగుతున్నాయి, గాంధీ గెటప్ గురించి చూస్తున్నారు అది ఇది అనేసరికి వింటున్నాను. ఏదో తర్వాత విన్నాను, నేను ముందు తెలీదు. అప్పుడు శ్రీకాంత్ జగన్ బాగుంటాడు ఒకసారి చూడు వంశీ అనేసరికి, సరే అలాగే నిజమా మన జగన్ పిలిచారు. ఒక రోజున ఆఫీస్కి పిలిచిన తర్వాత ఓపెనింగ్ షాట్కి మాత్రం నువ్వు కావాలి, నీకు వేషం ఉంటుందో లేదో నేను చెప్పలేను, బట్ ఏదో ఒకటి చేద్దా కానీ ఓపెనింగ్ షాట్ మాత్రం నీకు గాంధీ గెటప్లో ఉండాలి. ఓకే ఫర్ శ్రీకాంత్ ఎనీథింగ్ ఈజ్ ఓకే అన్నాను. ఆయన సరే ఓకే అన్నారు. అయిపోయిన తర్వాత ఓపెనింగ్ షాట్కి వస్తే, ఓపెనింగ్ షాటు మన సిగ్నల్స్ దగ్గర నిలబడతారు చూసారా, మొత్తం అంతా సిల్వర్ పెయింట్ వేసుకుని వేసారు, మొత్తం పెయింట్ వేసారు. చెప్పారు ఉంది ఇట్లా పెయింట్, బాడీ పెయింట్ పర్లేదండి, నో ప్రాబ్లం. పెయింట్ అంతా వేసారు. చిరంజీవి గారు క్లాప్ ఓపెనింగ్ సానికి అంతా అయిపోయిన తర్వాత హ్యాపీ, వంశీ గారు హ్యాపీ. అయిపోయిన తర్వాత ఒక 3-4 days తర్వాత ఒకసారి మళ్ళీ వంశీ గారు రమ్మంటున్నారు, కాల్ ఆఫీస్కి వెళ్ళా. ఏంటంటే గెటప్ ప్లేస్ చూస్తాను, దీంట్లో 7 గెటప్లు ఉంటాయి, గెటప్ టెస్టులన్నీ తీస్తున్నాము, లుక్ టెస్టులు అవన్నీ వేసుకుని చూస్తావా, టైం ఉంది పర్లేదు అంటే, భలేవారు పర్వాలేదు. మరి నీకు అప్పుడు కూడా మరి నీకు నేను గ్యారంటీ ఇవ్వట్లేదు, ఊరినే లుక్ టెస్టులు మాత్రం అనుకో అది. ఓకే నేను అన్నీ వేసుకుని చూశారు, గెటప్ టెస్టులు అన్నీ, కాస్ట్యూమ్స్ అన్నీ తెప్పించారు, అవన్నీ వేసుకుని చూసుకున్నారు. తర్వాత మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చి పిలిచి, ఆయన ఒక్కడే ఉన్నాను, నేను వెళ్ళి కూర్చున్నాను, ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అన్నాడు. ఓకే, ఎట్లా ఉంటుంది చెప్పండి. నేను అసలు హోప్ లేదు నాకు, ఆయన చెప్పడం కూడా అలాగే చెప్తున్నాడు కదా, ఆయన ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నారు. నువ్వే చేస్తున్నావు అనేసరికి నేను కూడా పెద్ద సీరియస్గా, నువ్వు డెఫినెట్గా చేస్తున్నావు అంటే మనం హోప్ ఇది వస్తుంది కదండి, నమ్మకం పెట్టుకుంటాం. నేను కూడా ఓకే ఫైన్, వస్తే లేకపోతే లేదు అన్నట్టుగానే ఉన్నాను. ఆ రోజున మాత్రం అది చెప్పలేను, అది స్పీచ్లెస్ అనమాట. ఒక మాట కూడా మాట్లాడాల. ఒక నిమిషం 2 నిమిషాలు సైలెంట్గా ఉండి, థ్యాంక్స్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటే, థ్యాంక్స్ ఎందుకు, నువ్వు సూట్ అవుతావు, మంచి క్యారెక్టర్ బాగా చెయ్యి, అది డెఫినెట్గా. ఇంత బుక్లెట్లు ఉంటాయి, ఇది ప్రకాశం పంతులు గారు సంబంధించి, తర్వాత గాంధీ గారికి సంబంధించి. బస్ స్టాండ్లో అమ్ముతారు చూసారు. అవునవును, బస్ స్టాండ్లో, నేను బస్ స్టాండ్ అని ఊరికి మీకు అంటున్నాను కానీ, విశాలాంధ్ర బుక్ స్టాల్స్ ఇవి ఉంటాయి చూసారా, అట్లా చిన్న బుక్స్ అనమాట. అవన్నీ ఒక 7-8 కుమరం భీమ్ది కూడా ఇచ్చారు. అది షూట్ చేయలేదు కానీ కుమరం భీమ్ది కూడా గెటప్ వేసి చూశారు, అది కూడా చేశారు. ఆ తర్వాత మీరు చూసింది చరిత్ర అంతా, నంది అవార్డు ఆయన నంది అవార్డు అని గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, నేను చచ్చిపోయే సీను డైలాగులు రాసిచ్చారు. యాక్చువల్గా ఏ రోజు సీనుకు సంబంధించిన డైలాగులు ముందు వచ్చే కాదు, ఒక అరగంట ముందు, గంట ముందు, 2 గంటల ముందు వచ్చే కాదు. వచ్చినా కూడా దాంట్లో మార్పులు చేర్పులు చేసేవారు ఈయన వంశీ గారు. 3వ లైన్లో ఆ 3వ లైన్ తీసేయి అనేవారు, ఆ ఫస్ట్ లైన్ తీసుకొచ్చి వెనక మధ్యలో పెట్టు, దీన్ని తీసి ఇలా చెయ్యి, అది చెయ్యి, ఇంప్రవైజేషన్స్ ఉండేవి. వంశీ గారి స్టైల్ అంతే కదా, అంతే స్టైల్ అంతే. సో అట్లాంటప్పుడు మనం డైలాగ్ని బ్రెయిన్కి ఎక్కించుకుని మనం బట్టి పట్టో లేకపోతే బ్రెయిన్కి ఎక్కించుకునే ఛాన్స్ లేదు అసలు. అవును,
ఇది ఏమేం జరిగిందంటే క్లైమాక్స్లో నేను చచ్చిపోయే సీన్కి సంబంధించిన డైలాగ్ నాకు అరగంట ముందు ఇచ్చారు నాకు. ఓకే. దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ చేయలేదు, అక్షరం కూడా. అది ఆ రోజు నాకు అడ్వాంటేజ్ అయింది. పాము కాటేస్తే విషం ఎక్కుద్దు చూసారా, అలా ఎక్కింది డైలాగ్ అది. ఏం పోల్చారు? పాము కాటేస్తే సప్పన నరనరాల మొత్తం అట్లా ఎక్కుద్ది, అట్లా ఎక్కింది డైలాగ్ నాకు. ఫుల్ ఛార్జ్లో ఉన్నాను నేను. జగన్ చేద్దామా? చేద్దామండి, ఒకసారి చెప్పు డైలాగ్ అని. స్ట్రెచర్ మీద పడుకుని శ్రీకాంత్ ఇలా పట్టుకుని చెప్తా ఉంటే 2 లైన్లు అయిపోయిన తర్వాత చేసేద్దాం. అరే శరత్, కెమెరామెన్ శరత్ ఇప్పుడు క్రెయిన్ మీద ఉన్నాడు, చేసేద్దాం సరిగా నోట్లో బ్లడ్ అయింది, చేసేద్దాం లేకపోతే సింగిల్ టేక్ మొత్తం అందరు క్లాప్స్ ఉన్నవాళ్ళందరూ. నా జీవితం ధన్యం అనుకున్నాను మనసులో. కృష్ణవంశీ గారు షూటింగ్లో అంత పెద్ద షాట్కి మొత్తం చెప్పిన తర్వాత ఒకటే షాటు ఒకటే టేక్లో ఓకే చేస్తే అందరు క్లాప్స్ కొట్టిన తర్వాత మనసులో అనుకున్నా. దీనికి ఒక చిన్న ముందు ఎగ్జాంపుల్ చెప్తా. భావన ఆ సినిమాలో హీరోయిన్ ఆవిడ. అవును. ఆవిడకి ఒక పెద్ద శ్రీకాంత్ని తిట్టే పెద్ద సీన్ ఉంది. ఆ సీన్ ఆవిడ మలయాళీ అనుకుంటా. ఆవిడ వంశీ గారు ఆ సీను దాని గురించి చెప్పి ఇది అని చెప్పి ఆ సీన్ ఇచ్చి, మరి ఏ లాంగ్వేజ్లో రాశారు, హిందీలో మలయాళంలోనో ఇంగ్లీష్లో రాసుకుందని తెలియదు. వచ్చింది హాఫ్ అన్ అవర్ తర్వాత గంట తర్వాత వచ్చి వితౌట్ ప్రాంప్టింగ్ మొత్తం డైలాగ్ చెప్పేసింది ఆవిడ. అవును గారు. మొత్తం క్లాప్స్ కొట్టాం అందరం. నేను కూడా ఉన్నాను క్లాప్స్ కొట్టిన వాళ్ళు. నేను కూడా ఉన్నా. ఫిల్మ్ సిటీలో పెద్ద డైలాగు వితౌట్ ప్రాంప్టింగ్, ఆవిడ తెలుగు మీద కమాండ్ లేదు, కొడితే నేను కూడా కొట్టా కళ్ళు పెద్ద చేసుకుని. ఆ రోజు అనుకున్నా నాకు కూడా ఇలాంటి ఛాన్స్ ఎప్పుడన్నా, అంటే ఆ సినిమాలో ఒక ఛాన్స్ వస్తే బాగుండే అనుకున్నా. ఆర్టిస్ట్ కోరిక మనస్ఫూర్తిగా అనుకున్నట్టున్నాను. దేవుడు తదాసరా అన్నాడు పైనుంచి. అది సేమ్ క్లైమాక్స్లో జరిగింది. క్లాప్స్ కొట్టారు ఫస్ట్ టైం అని. బాగుందిరా, చాలా బాగుంది, 1 more చేద్దామా. ఓకే టేక్ ఓకే, బట్ యాంగిల్స్ కట్ చేస్తా. అవును అది అవును సరే రెడీ అన్నాను. మళ్ళీ ఓకే దగ్గరికి వచ్చిన వెంకటేశ్వర గారు ఇటువైపు ఉన్నారు, శ్రీకాంత్ ఇటువైపు, నేను ఇటువైపు ఉన్నారు. ఆయన అందు మిగతా వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. వంశీ ఇతను నందేవాడు కొట్టేస్తాడా అన్నారు ఆయన స్పాట్లో. సంజయ్ వేళ నాకు నందేవాడు అంటే అదే గుర్తొచ్చింది నాకు. వెంకటేశ్వర గారు నోటంబట ఆయన వాక్కు, ఆయన సరస్వతి పుత్రుడు వాక్. వంశీ ఇతను నందేవాడు కొట్టేస్తాడా అన్నారు ఆ సీన్కి. అంతకుముందు అన్ని చాలా సీన్లు జరిగేది ఏమనలేదు. ఆయన ప్రతి సీన్లో ఆయన ఉండేవారు. నేను చేసిన సీన్లో అందరితో పాటు కాంబినేషన్ ఉండేది కదా, ఆ సీన్కి మాత్రం అన్నారు. ఆయన వాక్ అద్భుతమైన వాక్. నందేవాడు అవార్డు రంగానే ఏంటి సార్ మీ ఫీలింగ్? మలేషియాలో ఉన్నాను నేను. మలేషియాలో ఉంటే ఎవరు చెప్పారు నాకు? సాయి కుమార్ చెప్పాడు. జగన్ నీకు నందేవాడు వచ్చిందంట ప్రసాద్ అన్న చెప్పాడు. సోనోపిక్స్ ప్రసాద్ అవునవును ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయన జగన్కి నందేవాడు వచ్చింది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. కేక్ తెప్పించి కేక్ కట్ చేసి అక్కడ మలేషియాలో మామూలు థ్రిల్ కాదండి అదంతా. చెప్పేది కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. సినిమాకి నందేవాడు రావటం అంతే కదా, పైగా కృష్ణవంశీ గారి సినిమాకి. అవును. నేను ఒకటి ఎప్పుడు అనుకునేవాడు, నేను ఈయన పేరు నిలబెట్టాలి, ఈయన పేరు నాకు పేరు వచ్చారు కాదు, నేను అట్లా అనుకుంటాను. నేను ఏదన్నా డైరెక్టర్ ఒక మంచి డైరెక్టర్ నాకు వేషం ఇచ్చాను అనుకోండి, ఈయన పేరు నిలబెట్టాలనుకుంటాను. నమ్మకం పోకూడదు, ఆయన వీళ్ళ పేరు నిలబెట్టాలి. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫాదరు లేకపోతే తాతలు ఎవరు అనుకుంటాను, మా నాన్న పేరు నిలబెట్టాలనుకుంటాను చూసాను. అంతే కదా సార్, నేను అదే అనుకుంటున్నాను డైరెక్టర్ల విషయంలో. వీళ్ళ పేరు నిలబెట్టాలనుకుంటున్నాను. మనసులో ఉంటుంది, నేను చెప్పను, మనసులో ఉంటుంది. బట్ నేను అది సక్సెస్ అవుతానా లేదా అనేది భగవంతుడిదయా, మా చేతులు ఏముందండి. ఇంకేం సార్, 40 సంవత్సరాల తర్వాత మీకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఇప్పటిదాకా అద్భుతంగానే చేశారు. అది అది బ్లెస్సింగ్ అనుకోవాలంటే అంతే, అంతకంటే లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.